లోనికి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని, మీరు ప్రార్థించాలి అని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజే రాజమండ్రి వద్ద ఒక భయంకరమైన సంఘటన జరిగింది. పాస్టర్ ప్రవీణ్ గారు, పగిడాల ప్రవీణ్ గారు హైదరాబాద్ వారిది. ఎంతో బలమైనటువంటి సేవకులు. రక్షణ టీవీలో అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యాన్ని గూర్చి విశ్లేషించిన గొప్ప వక్త, మంచి ప్రసంగికులు. నేను 2-3 పర్యాయాలు వారిని గుత్తికి పిలిస్తే మంచిదని చెప్పి భావము కలిగింది. చాలా బలంగా, అద్భుతంగా వాక్యాన్ని విశ్లేషించే ఆయన ఈరోజు రాజమండ్రి దగ్గర మరణించటం జరిగింది. ఆయన మృతి, ఆయన యొక్క దేహాన్ని చూచిన వారు అనుమానాస్పద మృతిగా ఉన్నటువంటి గాయాలు అవన్నీ చూస్తుంటే కావాలని హత్య చేసినట్లుగా కనబడుచు ఉన్నది అని చూచిన వారు ఆ యొక్క దేహాన్ని చూచి తెలియచేశారు. కనుక వారి కుటుంబ ఆదరణ కొరకై, వారి సేవ కొరకై అందరూ ప్రార్థించాలి అని, క్రైస్తవ సంఘము ఎవరికి కీడు చేసేది కాదు. క్రైస్తవ దైవజనుడు ఒక చక్కటి పత్రిక రాశారు, నిరపాయ పత్రిక. క్రైస్తవ సంఘము వలన హాని లేదు. బోధలేవి కూడా వ్యక్తుల్ని దుష్ట మార్గములో నడిపించేవి కావు. యేసు బోధ కంటే ఏది గొప్ప? యేసు బోధ కంటే ఏది? ఏ మతాన్ని కానీ, ఏ మనిషిని కానీ, కొంచెం సౌండ్ తగ్గించు. ఇక్కడ 2 బాక్సులు తగ్గించుకుని చూడు, ఆ బాక్సులను చూస్తాను. ఏ మతమును కానీ, ఏ మనిషిని కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. భేదములు కనబడినను కలకింపరాదు. తెలియని విషయాలు దేవుని అడిగి తెలుసుకోవాలి అనే ఒక గొప్ప సూత్రము ప్రపంచానికి ఎంత మంచిదో. మతాల మధ్య, లేక కులాల మధ్య, భాషల మధ్య, దేశాల మధ్య ఎప్పుడూ కూడా పోరాటము కానీ, లేక మనస్మర్థలు కానివేమి కూడా దేశానికి, మనుషులమైన మనకు మేలు చేసేవి కావు. శాంతిని ప్రబోధించి శాంతి మార్గములోనే నడుస్తూ, ఒకవేళ కొంతమంది వ్యక్తుల్ని అందరూ లేచి నిలబడండి, కొందరు వ్యక్తులు లేకపోతే సేవ ఆగిపోద్ది అని అనుకునేది వాస్తవం.